జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎందుకు నవ్వుతున్నావు బావా? బావా చెప్పు, ఎందుకు నవ్వుతున్నావు? వైదేహి, తుడిచి తుడిచి తుడిచి. నువ్వు భలేదానివే. నేను తుడవడం ఏంటి? తుడుస్తావా లేదా? చిట్తల్లి నువ్వేనా చెప్పు. చిట్తల్లి, నువ్వు కూడా నన్ను ఏడిపిస్తుంటే నవ్వుతావేంటి? బావా తుడుస్తావా లేదా చెప్పు చిట్తల్లి. చిట్తల్లి అంటే నువ్వే తుడుచుకో అని అర్థం. అది కాదు బావా. పాప ఇప్పటి వరకు మాట్లాడింది కదా, ఇప్పుడు మాట్లాడటం లేదేంటి? చిట్తల్లి ఏమైందమ్మా? ఎందుకు మాట్లాడడం లేదు? ఏమైంది? బావా లే బావా. ఎక్కడికి వైదేహి? వెళ్దాం పద బావా. ఇక్కడే బావా, ఇక్కడే మాట్లాడింది. చిట్తల్లి ఇప్పుడు మాట్లాడు. ఏమైంది వైదేహి? పాప మాట్లాడుతుందా లేదా? లేదు మాట్లాడదు బావా. ఎందుకు మాట్లాడుతూ? ఇప్పటి వరకు మాట్లాడింది కదా. పైన చూడు బావా, చందమామని మబ్బులు కమ్మేస్తున్నాయి. అయితే పాప వెన్నెల ఉన్నప్పుడే మాట్లాడుతుంది బావా. అర్థమైంది వైదేహి. అందుకే నువ్వు వెన్నెల్లో ఉన్నప్పుడు మాత్రమే పాప నీతో మాట్లాడేది, లోపల ఉన్నప్పుడు మాట్లాడేది కాదు. అవును బావా. ఇప్పుడు ఈ మేఘాలు అడ్డు రావాలా? తల్లి బిడ్డల మధ్య మీ అడ్డేంటి? వెళ్ళండి. అమ్మా చిట్తల్లి, బావా పాప మాట్లాడుతోంది. ఇక నా చిట్టి తల్లితో మాట్లాడాలంటే వెన్నెలకి రావాలి అంతే. అవునమ్మా, పాలు తాగావు కదా, ఆ పాలు మీసాల్లో అంటుకుంటే నాన్న నవ్వుతున్నారు. నువ్వెందుకు నవ్వుతున్నావు? పాప మీసాలు మిమ్మల్ని తీయమని చెప్తుంది కదా, తీయండి బావా. తుడు బావా. సరే. అవును వైదేహి, ఈరోజు మనకి ఏం జరగబోతుందో తెలుసుకోలేదు కదా నువ్వు. లేదు బావా, ఇంకా టైం ఉంది కదా అని. ఏంటి టైం ఉండేది? తెల్లవారుగానే వాళ్ళు ప్లాన్లు వేయడం మొదలు పెడతారు. అవేంటో తెలుసుకోకపోతే ప్రమాదంలో పడతాం. తొందరగా తెలుసుకుంటేనే కదా వాటిని తిప్పి కొట్టగలుగుతాం. కొడతారు కొడతారు. ఇప్పుడు మీరెలా తెలుసుకుంటున్నారో తెలిస్తే మేము చావు దెబ్బ కొడతాం. వైదేహి, అయినా అదేం పెద్ద పని కాదు కదా. అంటే బావా, రోజు నువ్వే ఆ లేపనం చేసిస్తావు కదా, అది నా పెదాలకి రాసుకుంటేనే కదా ఏం జరగబోతుందో నాకు తెలుస్తుంది. ఇదన్నమాట సంగతి. ఏదో రాసుకుంటున్నారు వీళ్ళు పెదాలకి. ఇంతకీ ఏంటది ఊర్మిళ? కొంచెం ఆగి వినండి అత్తయ్య, అది కూడా ఏంటో తెలిసిపోతుంది. అవును కదా.
ఆ లేపనం చేయడం పెద్ద కష్టమేం కాదు కదా వైదేహి. ఆ గుళ్ళో సాధువు ఎలా కలపాలో చెప్పారు కదా. విభూదిలో తెల్లటి తైలం కొంచెం కలిపితే చాలు. ఉండు, నేను తీసుకొస్తాను. సరే బావా. ఇదిగో వైదేహి, ఈ లేపనం తీసుకొచ్చాను. ఇలా ఇందులో గమ్ముకి సంబంధించిన కెమికల్స్ అన్నీ యాడ్ చేశాను. చూడ్డానికి లేహ్యంలాగే ఉంటుంది, కానీ ఒక్కసారి పెదాలకు రాసుకుంటే 2 పెదాలు ఓపెన్ అవ్వవు. ఇదిగో వైదేహి, ఈ లేహ్యం పూసుకొని ఈరోజు వాళ్ళు ఏం చేయబోతున్నారో చెప్పేయచ్చు. సరే బావా, ఇదిగో పూసుకుంటున్నాను. అవును బావా, ఇది ఎవరు పూసుకున్నా వాళ్ళకేం జరగబోతుందో తెలిసిపోతుందా? అదే కదా వైదేహి, ఈ లేహ్యం తాలూకు మహిమ నీ కడుపులో ఉన్న బిడ్డకి, నీ భర్తనైన నాకు ఏం జరగబోతుందో తెలుసుకోవాలనే నిన్ను పూసుకోమంటున్నా. ఇక మీదట మీరు తెలుసుకోవడం కాదు, ఆ లేహ్యం పూసుకుని మీరేం చేయబోతున్నారో మేము తెలుసుకుంటాం. సరే బావా, నువ్వేదో పనుందని వెళ్తానన్నావు కదా, నువ్వెళ్ళు, నేను హాల్లో కూర్చొని ఉంటాను. అమ్మమ్మ అత్తయ్య ఉంటారు కదా. మరి లేహ్యం నేను రాసుకున్నాను కదా, మిగిలింది ఇక్కడే ఉండని. అది పెదాలకి రాసుకోవాలని, రాసుకుంటే జరగబోయేది తెలుస్తుందని ఎవ్వరికీ తెలియదు కదా. పద. ఓకే, ఇక్కడ మిర్రర్ ముందు పెడతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.